నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము గర్భిణీ స్త్రీలలో మానసిక సమస్యలు తీసుకొచ్చే మనుషులని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఎలా వాళ్ళని తట్టుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే స్ట్రెస్ఫుల్ రిలేషన్షిప్స్ని మనం ఎలా తట్టుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే గర్భం దాల్చిన తర్వాత గర్భిణీ స్త్రీ ఎటువంటి స్ట్రెస్కు కూడా లోనవ్వద్దు. మానసిక ఒత్తిళ్ల వల్ల మనిషికి ఇబ్బంది అవ్వడమే కాకుండా ప్రెగ్నెన్సీలో తగు మోతాదులో మనము జాగ్రత్త తీసుకోకపోతే గర్భానికి కూడా చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గర్భస్థ శిశువుకు కూడా ఎన్నో రకాల మానసిక సమస్యలు ముందు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం ఖచ్చితంగా మానసిక సమస్యలు నుంచి మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్ట్రెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఎవరి వల్లనా అయి ఉండొచ్చు. అది హస్బెండ్ వల్లనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఇంకా వేరే వాళ్ళ వల్ల కూడా అయి ఉండొచ్చు. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనకి మానసికంగా ఏదైనా సమస్యలు వస్తూ ఉంటే దాన్ని మాట్లాడుకుని తీర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది హస్బెండ్ వైఫ్ మధ్యన చిన్న కలహాలైనా కూడా, లేకపోతే అత్తమామల మధ్యన కొంచెం కలహాలైనా, అన్నదమ్ముల మధ్యలో కొంచెం కలహాలైనా కూడా మనము జాగ్రత్తగా మాట్లాడుకుని మానసిక సమస్యలు ఒత్తిళ్లు పెరగకుండా ఖచ్చితంగా కలహాలను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఏ విషయమైనా కూర్చుని మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది మనసులోనే పెట్టుకుని మనం బాధపడుతూ ఉంటే అది మనకి మంచిది కాదు, గర్భస్థ శిశువు కూడా మంచిది కాదు. సో మనం మాట్లాడుకుని అవి తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా కూడా కొంచెం దానికి సమయం ఇచ్చినట్టు అయితే అవంతలు అవే తీరిపోతాయి, నిజాలు బయటపడతాయి. అలాంటప్పుడు కొంచెం సమయం ఇచ్చి మంచిగా వాటి గురించి ఆలోచించి అవంతలు అవే తీరిపోయడానికి కూడా మనము స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కొంచెం సమయం ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళా మన వైపు వెనక్కి వచ్చి క్షమాపణ చెప్పడము, లేకపోతే మీరు రియలైజ్ అయ్యి మీరు క్షమాపణ చెప్పడము, లేకపోతే ఉమ్మడిగా ఏదైనా ప్రాబ్లం అనేది తీరిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొంచెము మీరు వాళ్ళ నుంచి దూరంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక మనిషి వల్ల మీకు రికరెంట్ మళ్ళీ సమస్యలు ఎదురవుతుంటే మీరు దూరం మెయింటైన్ చేయడమే అది చాలా మంచిది. ఎందుకంటే మీరు గర్భం దాల్చి ఉన్నారు కాబట్టి ఆ శిశువుకి ఇలాంటి నెగటివిటీ ఉన్న మనుషులతోని దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మీ బాధ్యత. కాబట్టి మీరు వాళ్ళ నుంచి కొంచెం స్పేస్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని మూలాన మీరు మనశ్శాంతిగా ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదే విధంగా మీరు ఎప్పుడైనా ఏదైనా కలహాలు అయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా గొడవలు అవుతున్నప్పుడు కానీ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మంచిగా ఆలోచించి మాట్లాడినట్టు అయితే ఖచ్చితంగా మాటలు తూలాల్సిన అవసరం కూడా ఉండదు. అదేవిధంగా ఆలోచించి మాట్లాడడం అనేది చాలా చాలా అవసరం. ఒక్క నిమిషం కోపాన్ని బిగబెట్టుకుని ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడితే ఎన్నో రకాల అనుకోకూడని పదాలు కానీ, అనుకోకూడని వాక్యాలు కానీ మనం ఆపగలుగుతాం. ఇది గర్భిణీ స్త్రీలో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కోపంలో, ఉద్రేకంలో ఏవేవో మాట్లాడతారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ కూడా అలాగే ఉంటాయి. సో అలా హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు కొంచెం నిగ్రహంగా ఉండడం కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా పద్ధతి వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఎక్కువగా అనిపించినట్టు అయితే ఆ పద్ధతిని మీరు మార్చుకోవాలి. ఒకవేళ హస్బెండ్ వైఫ్ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని చిన్న పద్ధతులు స్ట్రెస్ తగ్గించుకోవాలి అని అంటే స్విమ్మింగ్కి కలిసి వెళ్ళడము, వాకింగ్కి కలిసి వెళ్ళడము, లేకపోతే ఒక మూవీకి వెళ్ళడము, లేకపోతే ఒక చిన్న మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళడము, లేకపోతే ఇద్దరు కూర్చొని లెగ్ మసాజో, ఫీట్ మసాజో, షోల్డర్ మసాజో ఇలాంటివి చేసుకోవడము. సో ఇలాంటివి కూడా కొన్ని చేసినట్టు అయితే మనకి రిలేషన్షిప్లో స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే బాండింగ్ అనేది చాలా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ చిన్నవి అనిపించినప్పటికీను ఒక మంచి కెమిస్ట్రీ, ఒక మంచి బాండింగ్కి, ఒక మంచి కలయికకి చాలా చాలా అవసరం. అదేవిధంగా హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడము, ఆ చిన్న ప్రేమ అనుభూతులు, రొమాన్స్ లాంటివి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదో రకంగా కొంచెం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని మూలాన కూడా ఈ స్ట్రెస్ఫుల్ రిలేషన్షిప్స్ అనేవి లేకుండా ఉంటాయి. ప్రేమ, అనురాగం,
అనుభూతితో ఇలాంటి వాటితో ఖచ్చితంగా ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మనం మేనేజ్ చేసేయచ్చు. ఇలాగా కొంచెం సెక్షువల్ రిలేషన్షిప్స్ కూడా ఎంతో కొంత మెయింటైన్ చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ఫుల్ రిలేషన్షిప్స్ తగ్గుతాయి. దాని మూలాన సంతోషం అనేది, ఆహ్లాదకరమైన వాతావరణం అనేది కూడా ఉంటుంది. అది ప్రెగ్నెన్సీకి చాలా చాలా అవసరం. మీరు తీసుకునే జాగ్రత్తలు, మీరు తీసుకునే చిన్న చిన్న విషయాల్లోనే ఎంతో మంచి దాగి ఉంటుంది. ఇవన్నీ కూడా మేము మిస్సెస్ మామ్ అనే ఒక హెల్త్ పేజెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రతి సంవత్సరం చేస్తాం. అందులో వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రిలేషన్షిప్ కౌన్సిలింగ్తో సహా స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, మంచి హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా అందులో మేము నేర్పిస్తాము. మీరు దాని గురించి తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్లో మీరు రిజిస్టర్ అవ్వండి. ఈ ఇయర్ నవంబర్లో మిస్సెస్ మామ్ ఈవెంట్ ఉంటుంది. మిస్సెస్ మామ్ ప్రీ ఈవెంట్స్ అన్నిట్లో కూడా వీటి గురించి డిస్కషన్ అవుతుంది. ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీకి మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. మీరు రిజిస్టర్ అయ్యి పార్టిసిపేట్ చేయండి. ఒక మంచి ప్రెగ్నెన్సీ అనుభూతి మేము మీకు ఇస్తాము. నమస్కారం.